సుందరి నీకు ఎక్కిళ్ళు వస్తున్నాయి. ఒక్క నిమిషం తాగడానికి వాటర్ తెస్తా. ఏమ్మా, నీ భర్తకి నువ్వంటే చాలా ఇష్టం అనుకుంటా. అవునండి. మంచి మొగుడు దొరికాడు. సుందరి ఇదిగో. ఇప్పుడు ఎక్కిళ్ళు తగ్గాయా? చాలా థ్యాంక్స్ అండి, ఎక్కిళ్ళు తగ్గిపోయాయి. నాకు థ్యాంక్స్ చెప్తావేంటి సుందరి? నేను నీ హస్బెండ్ని, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పకూడదు. ఇవన్నీ నా రెస్పాన్సిబిలిటీస్ అంట, పెంచిలావో చెప్పింది. ఏమండి, ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు ఎక్కడైనా మీకు కనిపించారా? చూడలేదండి. గ్లాస్ ఇచ్చేసి వస్తాను. ఎక్స్క్యూజ్ మీ, వీళ్ళని మీరు ఎక్కడైనా చూసారా? లేదండి. ఏమండి, వీళ్ళు మా అన్నయ్య వదళ్ళు. వీళ్ళని ఇక్కడ ఎక్కడైనా చూసారా? వీళ్ళా బాబు? అవునండి. వీళ్ళనిప్పుడే ఆ సందు చివరున్నా మెడికల్ షాప్ దగ్గర చూశాను. అవునా? చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. బాలగారు పదండి వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ, వీళ్ళు మా అన్నయ్య వదళ్ళు. వీళ్ళు మీ షాప్కి వచ్చారంట కదా, ఎక్కడున్నారు? ఇప్పుడే మెడిసిన్ తీసుకున్నట్టు వెళ్ళారు. వదినా, మీరెక్కడుంటున్నారు? ఒక్కసారి మీరు నాకు కనిపిస్తే బాగుండన్నయ్యా. అవా అవా, వచ్చావా అమ్మా? అవా, ఇవిగో అమూల్యకి కావాల్సిన మందులు. నీకు శ్రమ కల్పించానమ్మా, ఏమనుకోకమ్మా. శ్రమేం లేదు. మా అమూల్య కోసం మేము వెళ్ళి మెడిసిన్స్ తీసుకురావడం మాకేం శ్రమ కాదు. అవా, ఈ మెడిసిన్స్ అయిపోగానే ఎలా అయినా సరే అమూల్యకి మనం ఆపరేషన్ చేయిద్దాం. ఆ దేవుడే మిమ్మల్ని నా దగ్గరికి పంపించాడు. మీరే లేకపోతే నా మనవరాలు నాకు దక్కేదే కాదు. అవా, నువ్వు అలా ఫీల్ అవ్వకు. నేను నీ కొడుకు లాంటి అని చెప్పావు కదా. అవ్వా, నిలువ నీడలేని మాకు ఆశ్రయం కల్పించావవ్వా. మీకు మేము ఎంత చేసినా తక్కువే. అమూల్య బాధ్యత మాది. మేము ఎలా అయినా సరే అమూల్యకి ఆపరేషన్ చేయిస్తాము. సరే అవ్వా, మేము వెళ్ళొస్తాం.
హ్మ్. ఇదిగో దొంగలొచ్చారు. దొంగలేంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? అయినా మీరెందుకు మా ఇంటికి వచ్చారు? ఓ దొంగతనం చేసిన డబ్బులతో ఆ బుడ్డదానికి మందులు తీసుకురావడానికి వెళ్ళారట. దాక్షాయణి గారు ఏం మాట్లాడుతున్నారు? నేను రాత్రి మీరు నా గెస్ట్ హౌస్కి వచ్చారు, వచ్చి నగలు డబ్బులు దొంగతనం చేశారు. ఎక్కడా నగలు డబ్బులు అది చెప్పండి అంటున్నావు. అమ్మో. ఆహా. మేము దొంగతనం చేయడం ఏంటి? మంచినీళ్ళు కొరతుంది. ఆ మంచినీళ్ళు తీసుకుని మీ గెస్ట్ హౌస్ నుంచి వెళ్ళిపోయాం. అరే ఎర్రబాబు, అత్త, దొంగతనం చేసిన వాళ్ళని మీరు దొంగతనం చేశారని అడిగితే ఒప్పుకుంటారా? అస్సలు ఒప్పుకోరత్తయ్య. నిన్న మీరు గెస్ట్ హౌస్ కి వచ్చి వెళ్ళిన తర్వాత నా గెస్ట్ హౌస్ లో డబ్బులు నగలు కనబడట్లేదు. దొంగతనం జరిగిందని పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను. నా అనుమానం మాత్రం నీ మీదే. మీ ప్రేమ కందిపోను. ఎంత కందిపప్పు మోపిస్తున్నారేంటండి? నా ప్రేమ ఎప్పుడు కమ్మగానే ఉంటుందిరా. కింద పెట్టు, కింద పెట్టు, కింద పెట్టరా ముందు. పెడతానండి. జాగ్రత్త. ఇప్పుడు ఆ కందిపప్పు మూటలో డబ్బులు నగలు రెండు యాడ్ చేస్తే ఇంకా కమ్మగా ఉంటుంది కదా. మూట ఓపెన్ చేయరా, మూర్ఖుడా. ఓపెన్ చేయి. ఫ్రెష్గా బ్యాంక్ నుంచి తెచ్చిన డబ్బులు. తిది తిది. ఈ సీరియల్ నెంబర్ ప్రకారం ఈ డబ్బులు మావే అని నిరూపించి వాళ్ళని దొంగలు చేసేయచ్చు. ఏమండే, ఇలా చేయటం అన్యాయం కదండి? అన్యాయం ఏంట్రా అన్యాయం? మా గెస్ట్ హౌస్కి వచ్చి పెద్దలందరి ముందు మా అత్తయ్య పరువు తీశాడు. ఎలా ఊరుకుంటారు? అరవకుండా ముందు మూటకట్టు, మూటకట్టు. కడతాను.